అన్నిటికంటే మించి కుండబద్దలు కొట్టినట్టుగా ఉన్నదన్నట్టుగా చెప్పడం నా ధర్మం. ఇవాళ మన దేశానికి దిక్కు మన నరేంద్ర మోడీ గారే. ఆ ప్రధానమంత్రిగా ఆయన ఆ సీట్లో కూర్చున్నంత వరకే మనకి సుఖం. ఆయన కానీ ఆయన తర్వాత ఆయన నిర్ణయించిన వారసులుగాను ఉంటేనే మనం ఉండగలుగుతాం. ఒక్క క్షణం మోడీ గారు లేకపోతే ఆయన అనుయాయులు, ఆయన పరిచర గణం లేకపోతే ఏమవుతుందో మీరు ఊహించండి. ఓ పక్కన బంగ్లాదేశ్, మరో పక్కన పాకిస్తాన్, మరో పక్కన హైదరాబాద్, పాత బస్తీ, ఇలా అన్ని ప్రాంతాల నుంచి అన్యమతస్థులు మనల్ని కబళించి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనల్ని పరిపాలించే వాళ్ళు టోపీలు పెట్టుకుని ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారు. కర్ణాటకలో శివరాత్రి జరుపుకోకూడదంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారో తెలియదు. ఓ పక్కన వాళ్ళు, మరో పక్కన ఆదివారం ఈ దిక్కుమాలిన మతస్థులు. వీళ్ళంతా కలిపి దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు, నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం బుద్ధి తెచ్చుకోవాలి. మీకు అందరికీ పుణ్యం ఉంటుంది. కావాలంటే మీ అందరికీ 100 నమస్కారాలు చేస్తాను. మోడీ గారు ఈ భారతదేశాన్ని పరిపాలించి తీరాలని మీరు అందరూ రోజు పూజలు చేయండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆయన కొంతకాలం పోయాక నేను పదవి విరమణ చేస్తాను అంటే ఆయన ఎంపిక చేసినటువంటి వాళ్లే మనం నిలబెట్టాలి. పద్మ వికాసం జరగాలి. భారతదేశం అంతా పద్మం అంతకంతకి వికసించాలి. పద్మాకరం అలాగా నిలబడాలి. అసలు ఈ భూమి మీద ఇంకా పద్మం తప్ప మరొకటి లేకుండా పోవాలి. భస్మాసుర హస్తం ఉండకూడదని మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాను. ఎవరేమనుకుంటారు?